నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉగ్రవాదం, గ్యాంగ్స్టర్ నెట్వర్క్లపై భద్రతా బలగాలు మరో భారీ ఆపరేషన్ నిర్వహించాయి. సరిహద్దుల అవతలి నుంచి నడుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజాద్ బట్టి నెట్వర్క్పై 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగిన దాడుల్లో 253 మంది అనుమానితులు అదుపులోకి వచ్చారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలు, హవాలా, క్రిప్టో లింకులు, స్థానిక గ్యాంగ్స్టర్లతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు వేగం పుంజుకుంది. యువతను ఆన్లైన్ వేదికల ద్వారా ఆకర్షించడం నుంచి స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేయడం వరకు ఈ నెట్వర్క్ ఎలా పనిచేసిందనే అంశాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎవరు ఈ షాజాద్ బట్టి? నెట్వర్క్ ఎలా విస్తరించింది? డబ్బు, డిజిటల్ కమ్యూనికేషన్, స్థానిక నేర వ్యవస్థలు ఎలా అనుసంధానమయ్యాయి? ఇప్పుడు దర్యాప్తు సంస్థల తదుపరి అడుగులు ఏంటి? ఈ మొత్తం ఆపరేషన్పై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. దేశంలో ఉగ్రవాద మూలాలను సమూలంగా తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. అంతర్జాతీయ నేరస్తుడు, ఉగ్రవాది షాజాద్ బట్టి నడుపుతున్న నెట్వర్క్ను భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఏకకాలంలో 14 రాష్ట్రాల్లో జరిగిన ఈ సోదాల్లో 253 మంది అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి జరుగుతున్న కుట్రలకు ఈ ఆపరేషన్ ముందుగానే అడ్డుకుంది. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? ఏ రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించింది? స్థానిక గ్యాంగ్స్టర్లతో బట్టికి ఉన్న సంబంధాలేంటి? దేశ సరిహద్దులకు ఆవాల నుంచి వస్తున్న ఉగ్రవాద ముప్పును అడ్డుకోవడంలో భారత భద్రతా వ్యవస్థలు కీలక చర్య చేపట్టాయి. జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికల ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది. అంతర్జాతీయ నేరస్తుడు, గ్యాంగ్స్టర్ కమ్ టెర్రరిస్ట్ షాజాద్ బట్టి నడుపుతున్న నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు జరుగుతున్న కుట్రను ముందుగానే అడ్డుకోవడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. ఈ ఆపరేషన్ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఎస్సీఆర్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. మొత్తం 253 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రిక్రూటర్లు, లాజిస్టిక్ నిర్వాహకులు, ఆయుధాల రవాణాకు సహకరించిన వారు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఆపరేషన్ వెనుక దాదాపు 6 నెలల నిఘా ఉంది. డిజిటల్ సమాచారంతో పాటు భౌతిక నిఘా కూడా నిర్వహించారు. ఎన్క్రిప్టెడ్ చాట్లు, నిధుల లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు. 14 రాష్ట్రాల పోలీస్ బలగాలు, పారామిలిటరీ దళాలు ఒకేసారి దాడులు చేయడంతో అనుమానితులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం కూడా లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సోదాల్లో లభించిన ఆయుధాలు, ఇతర సామాగ్రి ఈ నెట్వర్క్ తీవ్రతను వెల్లడించాయి. ఆటోమేటిక్ పిస్టళ్లు, ఆర్డీఎక్స్ తయారీకి ఉపయోగించే రసాయనాలు, టైమర్ పరికరాలు, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. 350కి పైగా ఎన్క్రిప్టెడ్ స్మార్ట్ ఫోన్లు, నకిలీ ఐడీలతో తీసుకున్న సిమ్ కార్డులు, శాటిలైట్ ఫోన్లు, డార్క్ వెబ్ యాక్సెస్ ఉన్న ల్యాప్టాప్లు కూడా లభించాయి. నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ ఆధార్ కార్డులు, సరిహద్దు దాటే మార్గాలను సూచించే మ్యాప్లు కూడా దొరికాయి. ఈ దర్యాప్తులో బయటపడిన మరో కీలక అంశం గ్యాంగ్స్టర్, ఉగ్రవాద సంబంధం. సరిహద్దుల అవతల నుంచి నడుస్తున్న షాజాద్ బట్టి స్థానిక క్రిమినల్ గ్యాంగులతో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శత్రు దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సహకారంతో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లోని స్థానిక షార్ప్ షూటర్లను ఈ నెట్వర్క్లోకి చేర్చినట్లు ఆధారాలు లభించాయి. గతంలో సిద్ధాంతాల ఆధారంగా ఉగ్రవాదంలోకి యువతను ఆకర్షించేవారు. కానీ బట్టి నెట్వర్క్ డబ్బు కోసం నేరాలు చేసే మోడల్ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
స్థానిక నిరుద్యోగ యువత చిన్న నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎంపిక చేసి క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గాల ద్వారా డబ్బు అందించినట్లు సమాచారం. వారిని స్లీపర్ సెల్స్గా మార్చి లక్షిత దాడులు, హత్యలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తు సంస్థలు విశ్లేషించిన డిజిటల్ ఆధారాల ప్రకారం ఈ నెట్వర్క్ దేశంలోని కీలక ఆర్థిక కేంద్రాలు, రద్దీ మార్కెట్లు, రైల్వే నెట్వర్క్లు, వీఐపీల కదలికలపై నిఘా పెట్టింది. పండుగల సమయంలో ఒకేసారి పలు నగరాల్లో దాడులు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు ప్రజల్లో భయాన్ని సృష్టించాలన్నది వారి ప్రణాళికగా అధికారులు భావిస్తున్నారు. ఈ కుట్రలు అమల్లోకి రాకముందే దర్యాప్తు సంస్థలు పక్కా నిఘా సమాచారంతో దాడులు నిర్వహించాయి. ఈ ముందస్తు చర్యతో భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ భద్రతా వ్యవస్థ సమయానుకూలంగా స్పందించడంతో పెద్ద ప్రమాదాన్ని ముందుగానే అడ్డుకోగలిగారు. $253 మంది అరెస్ట్ ఈ నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించే ప్రక్రియలో మొదటి దశ మాత్రమేనని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటాను విశ్లేషిస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. విదేశాల్లో ఉన్న బట్టి అనుచరులను చట్టం ముందుకు తీసుకురావడానికి అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ఉన్న ఉగ్రవాద సానుభూతి పరులు, గ్యాంగ్స్టర్లకు ఈ ఆపరేషన్ ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది. అసలు ఎవరు ఈ షాజాద్ భట్టి? సరిహద్దుల అవతల నుంచి కూర్చొని దేశంలోకి ఉగ్రవాద విషాన్ని ఎలా చిమ్ముతున్నాడు? నిరుద్యోగ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు డార్క్ వెబ్, సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్ఫామ్లను ఎలా ఉపయోగించుకున్నాడు? కోట్లాది రూపాయల హవాలా, క్రిప్టో నిధులు దేశంలోని తన నెట్వర్క్లు ఎలా చేరాయి? స్థానిక గ్యాంగ్స్టర్లతో కలిసి స్లీపర్ సెల్స్ను ఎలా విస్తరించాడు? నిఘా వర్గాలు సేకరించిన సమాచారంతో బయటపడిన సంచలన విషయాలేంటి? షాజాద్ భట్టి నెట్వర్క్ కుట్రల తీరుతెన్నులపై ఫోకస్. కేంద్ర నిఘా వర్గాలు, జాతీయ దర్యాప్తు సంస్థ గత కొన్ని నెలలుగా నిర్వహించిన సైబర్ విశ్లేషణలో ఈ నెట్వర్క్కు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకొచ్చినట్లు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన కొందరు గ్యాంగ్స్టర్ల కాల్ డేటా, ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు, డిజిటల్ కమ్యూనికేషన్ను పరిశీలిస్తున్న సమయంలో సరిహద్దుల అవతల నుంచి పనిచేస్తున్న ఒక పెద్ద నెట్వర్క్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఎవరెవరితో సంబంధాలున్నాయి, ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే అంశాలను ఒక్కొక్కటిగా విశ్లేషించడంతో షాజాద్ భట్టి నెట్వర్క్కు సంబంధించిన కీలక వివరాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వ్యక్తిగా, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తిగా షాజాద్ భట్టీని దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. సరిహద్దుల అవతల సురక్షిత ప్రాంతాల నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తూ భారతదేశంలో ప్రత్యక్షంగా కనిపించకుండా తన అనుచరుల ద్వారా నెట్వర్క్ను నడిపినట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడే గ్యాంగ్స్టర్ టెర్రర్ నెక్సస్ అనే ముప్పు తెరపైకొచ్చింది. ఉగ్రవాద నెట్వర్క్కు అవసరమైన స్థానిక సహకారం కోసం గ్యాంగ్స్టర్లు, షార్ప్ షూటర్లు, చిన్న నేరస్తులను ఉపయోగించుకోవడం ఈ వ్యవస్థలో కీలకంగా మారినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యువతను నెట్వర్క్లోకి ఆకర్షించడానికి సంప్రదాయ పద్ధతులకు బదులుగా ఆన్లైన్ మార్గాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. సోషల్ మీడియా, ప్రైవేట్ మెసేజింగ్ ఛానళ్లు, ఆన్లైన్ గేమింగ్ కమ్యూనిటీల ద్వారా యువతతో పరిచయాలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. మొదట సాధారణ పరిచయంలా ప్రారంభమయ్యే సంభాషణలను క్రమంగా వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యల వైపు మళ్లించి ఆ తర్వాత వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో అనుమానిస్తున్నారు. ఇలా నమ్మకం పెంచడం, ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడం, చివరికి నెట్వర్క్లోకి తీసుకురావడం వంటి దశల్లో కార్యకలాపాలు సాగినట్లు సమాచారం.
కమ్యూనికేషన్ విషయంలో కూడా నెట్వర్క్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించారు. సాధారణ ఫోన్ కాల్స్కు బదులుగా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో సందేశాలు కొంత సమయం తర్వాత ఆటోమేటిక్గా తొలగిపోయే ఫీచర్లను ఉపయోగించినట్లు సమాచారం. వ్యక్తుల అసలు పేర్లకు బదులుగా కోడ్ పేర్లు, సంకేత పదాలను ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విధానాలు కూడా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా అడ్డు కాలేదు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలను విశ్లేషించడం ద్వారా నెట్వర్క్కు సంబంధించిన కీలక లింకులను గుర్తించినట్లు తెలుస్తోంది. నెట్వర్క్ కార్యకలాపాలకు అవసరమైన నిధుల సరఫరా కూడా అత్యంత రహస్యంగా సాగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. విదేశాల నుంచి హవాలా మార్గాల ద్వారా దేశంలోని స్థానిక వ్యక్తులకు డబ్బు చేరినట్లు ఆరోపణలున్నాయి. పెద్ద మొత్తాలను ఒకేసారి పంపకుండా వివిధ వ్యక్తుల ద్వారా చిన్న మొత్తాలుగా తరలించే ప్రయత్నం జరిగినట్లు సమాచారం. ఈ విధంగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, చివరకు ఎవరికి చేరింది అనే వివరాలు గుర్తించడం కష్టంగా ఉండేలా నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హవాలాతో పాటు క్రిప్టో కరెన్సీని కూడా నిధుల బదిలీకి ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. వివిధ డిజిటల్ వాలెట్ల మధ్య నిధులు బదిలీ చేసి వాటి అసలు మూలాన్ని దాచే ప్రయత్నం జరిగినట్లు సమాచారం. అనంతరం స్థానికంగా ఆ క్రిప్టోను నగదుగా మార్చినట్లు అధికారులు గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా డిజిటల్ నిధులు, హవాలా మార్గాలు, స్థానిక ఏజెంట్లు పరస్పరం అనుసంధానమై పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం దేశంలో భయాందోళనలు, అభద్రతా భావాన్ని సృష్టించడమేనని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రధాన నగరాల్లోని రద్దీ ప్రాంతాలు, రవాణా కేంద్రాలు, ఆర్థిక కేంద్రాలు, కీలక మౌలిక వస్తువులపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. సామాజికంగా ఉద్రిక్తతలు పెంచేలా పరిస్థితులను సృష్టించడం, ప్రజల్లో భయాన్ని కలిగించడం వంటి కుట్రలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రణాళికల అసలు పరిధి ఎంతవరకు ఉందనే అంశంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ నెట్వర్క్లో స్థానిక గ్యాంగ్స్టర్ల పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న నేరాలకు పాల్పడే వ్యక్తులు, స్థానిక గ్యాంగ్ సభ్యులు, ఆయుధాల సరఫరాతో సంబంధం ఉన్న వ్యక్తులను ఒక్కొక్కరుగా నెట్వర్క్లోకి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వారికి స్థానికంగా రవాణా, వసతి, లాజిస్టిక్స్ వంటి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దీంతో మొత్తం నెట్వర్క్ ఒకే చోట కాకుండా చిన్న చిన్న భాగాలుగా పనిచేసే విధానం ఏర్పడింది. ఒక ప్రాంతంలోని వ్యక్తికి మరో ప్రాంతంలోని కార్యకలాపాల గురించి పూర్తిగా తెలియకుండా వ్యవస్థను నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేయడం కూడా ఈ నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగంగా కనిపిస్తోంది. బయటకు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూ అవసరమైన సమయంలో కార్యకలాపాలకు ఉపయోగపడే వ్యక్తులను ముందుగానే గుర్తించి వారితో సంబంధాలు కొనసాగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విధానం వల్ల నెట్వర్క్లోని ప్రతి వ్యక్తికి మొత్తం వ్యవస్థ గురించి పూర్తి సమాచారం ఉండదు. దీంతో ఒక వ్యక్తి అరెస్ట్ అయినా మిగిలిన నెట్వర్క్ వివరాలు వెంటనే బయటపడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే దర్యాప్తు సంస్థలు ఈ వ్యవస్థను అత్యంత జాగ్రత్తగా విశ్లేషిస్తున్నాయి. ఈ నెట్వర్క్ను ఛేదించడంలో డిజిటల్ ఫోరెన్సిక్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర డిజిటల్ పరికరాల్లోని సమాచారాన్ని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా పరిచయాలు, నిధుల లావాదేవీలు, స్థానిక వ్యక్తులతో ఉన్న సంబంధాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. ఒక చిన్న డిజిటల్ ఆధారం కూడా మరో వ్యక్తికి లేదా మరో నెట్వర్క్కు దారితీసే అవకాశం ఉండడంతో ఈ డేటాను దర్యాప్తు సంస్థలు అత్యంత కీలకంగా పరిగణిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన దాడులతో నెట్వర్క్కు చెందిన అనేక మంది అనుమానితులు అదుపులోకొచ్చారు. వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా మరిన్ని లింకులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ఎక్కడి నుంచి ఆదేశాలొచ్చాయి, ఎవరెవరికి డబ్బు చేరింది, స్థానికంగా ఎవరు సహకరించారు, ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణ పూర్తయ్యే కొద్దీ నెట్వర్క్ అసలు పరిధి మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఈ మొత్తం వ్యవహారం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదం ఇప్పుడు కేవలం సరిహద్దుల సమస్యగా మాత్రమే మిగల్లేదు. డిజిటల్ ప్రపంచం, సోషల్ మీడియా, ఆన్లైన్ కమ్యూనికేషన్, అక్రమ ఆర్థిక మార్గాలు, స్థానిక నేర వ్యవస్థలు కలిసి ఉగ్రవాదానికి కొత్త రూపాన్నిస్తున్నాయి. యువతను ఆన్లైన్లో ప్రభావితం చేయడం నుంచి నిధులను డిజిటల్ మార్గాల్లో తరలించడం వరకు, స్థానిక గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకోవడం నుంచి స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేయడం వరకు నెట్వర్క్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. పక్కా నిఘా సమాచారంతో దర్యాప్తు సంస్థలు నిర్వహించిన దాడులు బట్టి నెట్వర్క్కు గట్టి దెబ్బగా మారాయి. డిజిటల్ కమ్యూనికేషన్, అక్రమ నిధుల మార్గాలు, స్థానిక గ్యాంగ్స్టర్ల లింకులు, స్లీపర్ సెల్స్కు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. అరెస్టైన వ్యక్తుల విచారణ, స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాల విశ్లేషణతో మరిన్ని పేర్లు, మరిన్ని సంబంధాలు బయటపడే అవకాశం ఉంది. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో ఇకపై కేవలం సరిహద్దు భద్రత మాత్రమే కాకుండా సైబర్ నిఘా, ఆర్థిక నిఘా, డిజిటల్ ఫోరెన్సిక్ కూడా కీలకంగా మారుతున్నాయి. షాజాద్ భట్టి నెట్వర్క్పై జరుగుతున్న దర్యాప్తు ఉగ్రవాదం, గ్యాంగ్స్టర్ వ్యవస్థ, ఆన్లైన్ రిక్రూట్మెంట్, అక్రమ నిధుల మధ్య ఉన్న సంబంధాలను వెలుగులోకి తెస్తోంది. అయితే ఈ నెట్వర్క్కు ఇంకా ఎన్ని శాఖలున్నాయి, దీని వెనుక అసలు ఎవరున్నారు, విదేశాల నుంచి అందుతున్న సహాయం ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానాలు లభించే అవకాశం ఉంది. చారిత్రాత్మక మెరుపు దాడి ముగిసింది, కానీ అసలు విచారణ ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగిన ఈ భారీ ఆపరేషన్ భారత భద్రతా విభాగాల సమన్వయానికి అద్దం పడుతుంది. పట్టుబడిన 253 మంది అనుమానితుల నుంచి వస్తున్న సమాచారం, ఫోరెన్సిక్ బృందాలు సేకరిస్తున్న డిజిటల్ ఆధారాలు ఈ కేసులో కొత్త విషయాలను బయటపెడుతున్నాయి. మరి దర్యాప్తు సంస్థల తదుపరి కార్యాచరణ ఏంటి? ఈ ఉగ్రవాద నెట్వర్క్లో చిక్కుకోకుండా సాధారణ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దేశంలోని 14 రాష్ట్రాల్లో ఒకే ముఠాపై ఒకే సమయంలో మెరుపు దాడులు నిర్వహించడం భద్రతాపరంగా కీలక పరిణామం. జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాయి. సమాచార మార్పిడిలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని బృందాలు ఒకే సమయంలో చర్యలు చేపట్టడం ఈ ఆపరేషన్లో ముఖ్యమైన అంశంగా నిలిచింది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను ఎదుర్కోవడానికి ఈ సమన్వయం ఒక నమూనాగా మారే అవకాశం ఉంది. దాడుల్లో స్వాధీనం చేసుకున్న 350కి పైగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎన్క్రిప్టెడ్ హార్డ్ డిస్క్లను సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లకు తరలించారు. డిలీట్ చేసిన డేటా, ఎన్క్రిప్టెడ్ సంభాషణలు, ఇతర డిజిటల్ ఆధారాలను తిరిగి పొందేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరికరాల్లోని సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా నెట్వర్క్లోని మరిన్ని వ్యక్తులు, వారి మధ్య ఉన్న సంబంధాలు, కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు బయటపడే అవకాశం ఉంది. కేవలం అరెస్టులతోనే దర్యాప్తును ఆపకుండా ఈ నెట్వర్క్కు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపైన అధికారులు దృష్టి పెట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా దర్యాప్తులో భాగమయ్యాయి. విదేశాల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న హవాలా మార్గాలు, అనుమానాస్పద క్రిప్టో లావాదేవీలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తుల ఆస్తులను చట్టపరంగా జప్తు చేసే చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంది. అదుపులోకి తీసుకున్న 253 మంది అనుమానితులను వివిధ ప్రాంతాల్లో విచారిస్తున్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నించి వారిచ్చిన సమాచారాన్ని ఇతరుల వాంగ్మూలాలతో పోల్చుతున్నారు. ఇలా చేయడం ద్వారా నెట్వర్క్లో ఎవరి పాత్ర ఏమిటి, ఎవరికి ఎలాంటి బాధ్యతలున్నాయి, ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు అనే విషయాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏరియా కోఆర్డినేటర్లు, లాజిస్టిక్ సపోర్ట్ అందించిన వ్యక్తుల వివరాలను సేకరించి నెట్వర్క్ విస్తరణను మ్యాప్ చేస్తున్నారు. విచారణలో బయటపడుతున్న కొత్త ఆధారాల ఆధారంగా దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇప్పటికే లభించిన సమాచారంతో ఈ నెట్వర్క్తో పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు, సానుభూతి పరులు, ఆయుధాల సరఫరాతో సంబంధం ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అవసరమైన ఆధారాలు లభిస్తే మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఆపరేషన్ పరిధి మరింత పెరిగే అవకాశం ఉంది. దేశ సరిహద్దుల అవతలి నుంచి నెట్వర్క్ను నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజాద్ భట్టి, అతని అనుచరులను చట్టం ముందుకు తీసుకురావడంపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. విదేశాల్లో ఉన్న నిందితులపై అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకునే అవకాశం ఉంది. అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దౌత్య మార్గాల ద్వారా కూడా సంబంధిత దేశాలతో సమన్వయం చేసే అవకాశం ఉంది. దేశ భద్రత, సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తామని కేంద్ర భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాద మూలాలను గుర్తించి వాటిని అడ్డుకునే వరకు దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బయటపడుతున్న ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టడంతో పాటు ఈ నెట్వర్క్కు సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి పాత్రను గుర్తించే దిశగా దర్యాప్తు సాగుతోంది. ఉగ్రవాదాన్ని కేవలం భద్రతా బలగాల చర్యలతో మాత్రమే అడ్డుకోలేమని, ప్రజల సహకారం కూడా అవసరమని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ వేదికల ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలపై తల్లిదండ్రులు, విద్యా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. యువత ఆన్లైన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, అనుమానాస్పద గ్రూపుల్లో చేరుతున్నారా, తెలియని వ్యక్తుల నుంచి అసాధారణమైన ఆఫర్లు వస్తున్నాయా అనే విషయాలపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు చట్టబద్ధమైన మార్గాల్లోనే స్పందించాలి. ఈ భారీ ఆపరేషన్ దేశ భద్రతా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని మరోసారి చూపించింది. భవిష్యత్తులో అంతర్గతంగా లేదా సరిహద్దుల అవతల నుంచి ఎలాంటి ఉగ్ర ముప్పులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు సిద్ధంగా ఉన్నాయనే సందేశాన్ని ఈ చర్య ఇచ్చింది. అదే సమయంలో అరెస్ట్ అయిన వ్యక్తులపై చట్టపరమైన విచారణను పూర్తి చేసి పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్లు దాఖలు చేయడంపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. న్యాయస్థానంలో కేసులు నిలబడేలా ఆధారాలను శాస్త్రీయంగా సేకరించడం ఇప్పుడు అత్యంత కీలక దశగా మారింది. దేశ భద్రతలో సామాజిక అప్రమత్తత కూడా కీలకమని దర్యాప్తు సంస్థలు ప్రజలకు సూచిస్తున్నాయి. ఆన్లైన్ గేమింగ్ యాప్లు, సోషల్ మీడియా, టెలిగ్రామ్ వంటి వేదికల్లో అపరిచితులు ఇచ్చే ఆకర్షణీయమైన ఆర్థిక ఆఫర్లు, అనుమానాస్పద డిజిటల్ పనుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కమిషన్ లేదా సులభంగా డబ్బు సంపాదిస్తారని చెప్పి మన బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీలు లేదా క్రిప్టో వాలెట్ల ద్వారా ఇతరుల డబ్బును బదిలీ చేయమని ఎవరైనా అడిగితే అంగీకరించకూడదు. ఇలాంటి ఖాతాలను ఉపయోగించే వారిని మనీ మ్యూల్స్గా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అలాగే ఇళ్లను అద్దెకిచ్చే సమయంలో సరైన గుర్తింపు పత్రాలు తీసుకొని అవసరమైన చోట పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాలి. డిజిటల్ వేదికలపై అనుమానాస్పద ఉగ్రవాద లేదా హింసాత్మక ప్రచారం కనిపిస్తే దాన్ని స్వయంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించకుండా సంబంధిత పోలీస్ లేదా అధికారిక సైబర్ క్రైమ్ వ్యవస్థకు సమాచారం ఇవ్వడం మంచిది. ప్రజల అప్రమత్తత, భద్రతా సంస్థల నిఘా, దర్యాప్తు సంస్థల సమన్వయం కలిసి పనిచేసినప్పుడే ఇలాంటి నెట్వర్కులను సమర్థంగా అడ్డుకోవచ్చు. పద్నాలుగు రాష్ట్రాల్లో జరిగిన భారీ ఆపరేషన్తో షాజాద్ భట్టి నెట్వర్క్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ అసలు దర్యాప్తు మరింత కీలక దశలోకి ప్రవేశించింది. అరెస్ట్ అయిన 253 మంది నుంచి సేకరించి సమాచారం, స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ, హవాలా, క్రిప్టో లావాదేవీలపై దర్యాప్తు, ఈ 3 కోణాల్లో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఉగ్రవాదం ఇప్పుడు కేవలం సరిహద్దుల సమస్యగా కాకుండా సైబర్ ప్రపంచం, అక్రమ నిధులు, గ్యాంగ్స్టర్ నెట్వర్క్లు, యువతను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ ప్రయత్నాలతో ముడిపడుతున్న నేపథ్యంలో భద్రతా సంస్థలతో పాటు ప్రజల అప్రమత్తత కూడా అంతే ముఖ్యం. అనుమానాస్పద ఆన్లైన్ పరిచయాలు, సులభంగా డబ్బు సంపాదిస్తామని ఆఫర్లు,
తెలియని వ్యక్తుల ఆర్థిక లావాదేవీలకు మీ ఖాతాలను ఉపయోగించాలనే ప్రయత్నాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న పూర్తి గుట్టు ఎప్పుడు బయటపడుతుంది, దర్యాప్తు ఎలాంటి మలుపులు తిరుగుతోంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా రేకెత్తిస్తోంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.